దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీ జీబీ. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్, దేశంలో 5వ స్థానం. ఇది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిరోజు ఆయనకు ఒక పైశాచిక ఆనందం. మా పనుల కొద్దీ బుద్ధ వేస్తూనే ఉంటాడు. అసలు వాస్తవం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతా ఉన్న సంగతి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే, సజ్జన్ జిందాల్ ఏం చెప్తా రాసుకోండి, ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? ఇది వాస్తవం. ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు ప్రజలకి ఎలాగో తెలియదు. పైపెచ్చు ఈ వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తుంది. అట్లా పారిశ్రామిక ప్రతిపాదనలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ ప్రతిపాదనలు అంట. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదన అంట, అనౌన్స్మెంట్ నాట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్ళకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఐలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం. అసలు 2014 నుంచి 19 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? మన హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? పెట్టుబడులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్. ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నా. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు,
ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వం అబద్ధాలు ఉండవు, జెన్యూన్గా న్యాయంగా ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంట్ ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఎంఎస్ఎంఈలు చూద్దామా, ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే, మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, ఆయన హయాంలో వచ్చినది, రిలీజ్ అయింది నవంబర్ 2024లో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా. నేను ఎంఎస్ఎంఈ సెక్టర్లో మా హయాంలో 5 సంవత్సరాలలోనే 32,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. మేం చెప్పేది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే ఆయన హయాం చూస్తే ఎంతమంది చూడు లెక్క పెట్టండి, 84,000, 1,60,000 అంటే 2.5 లక్ష, మళ్ళీ 1,80,000 అని అంటే 4.5 లక్ష, మళ్ళీ 2,69,000 అని అంటే 7.5 లక్ష, మళ్ళీ 1,71,000 అంటే 9.5 లక్ష. దాదాపు 9.5 లక్ష ఆయన హయాంలో వస్తే 32 లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో విధ్వంసం, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి? ఉట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే నాతులు లేడు, పట్టించుకునే నాతులు లేడు. పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా 7-8 వేల కోట్ల పైన ఉంటాయి పెండింగ్.